అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చడానికి మన ముందుకు వచ్చింది రుషిత. వివేకానంద స్వామి మీద ప్రసంగం చెప్తుంది. ఈ అమ్మాయి గవర్నర్ హరిభూషణ్ గారి చేతిలో పేట్రియాటిక్స్ ద్వితీయ బహుమతి పొంది రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ స్థాయిలో కూడా మంచి ఎదిగినటువంటి వ్యక్తి. మన వివేకానందుని పోటీలన్నింటిలో కూడా ప్రథమ స్థానం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా. అమ్మాయిని మనసారా మీ అందరూ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతూ తను ప్రసంగించవలసిందిగా కోరుతూ. Thank you so much, sir. Thank you for introduction. I don't know whether I owe to all those what you introduced, but sincerely thank you for all what you have told before. Ratnakara Bhautapadam, Himalaya Kiritini, Brahma Rajashri Ratnabhyam, Vande Bharata Mataram. సముద్రము పాదాలు కడిగేటటువంటి, హిమాలయాలు కిరీటంగా ధరించినటువంటి బ్రహ్మ ఋషులు, ఎందరో గొప్ప ఋషులు రత్నాలుగా మెలిగినటువంటి ఓ భారతమాత, నీకిదే నా వందనం. A pleasant good morning to all the dignitaries of the dais, teachers, all beloved students present here. Prostrating the feet of Almighty, I feel it is a proud privilege to deliver this speech in front of all these multi-facilitated personalities. Today, I feel I am blessed to speak on such an eminent, adorable, dynamic, spiritual personality. I am here to talk about a person who has not only made all Indians proud, but I am going to speak about a person who introduced culture that has been forgotten many years ago. I'm here to speak about a person who is a role model and ideal to all of us present here. And he is none other than Narendranath Datta, popularly known as Swami Vivekananda. Yes, there is specifically a reason for all of us to come here and gather like this. It is a huge gathering indeed. And the reason is, today is January 11th. January 11th? Yes, I'm testing you because I want to see how attentive you are. January 11th or 12th? Yes, today is January 11th. And what is January 11th? Again, I'm testing you. Today is January 12th, and today is the birth anniversary of Swami Vivekananda. And we celebrate his birth anniversary as the National Youth Day. What is National Youth Day? Why do we celebrate National Youth Day? ఎందుకు స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవరికైనా తెలుసా? స్వామి వివేకానంద గారు 39 సంవత్సరాలు ఉన్నప్పుడే, ఆయన యువకుడిగానే ఆయన మరణించారు. ఆయన ఈ 39 సంవత్సరాల్లోనే సర్వ వేదాలను, ఉపనిషత్తులను అవపోసన పట్టారు. ఆయన అవపోసన పట్టడమే కాదు, ప్రతి విషయాన్ని కూలంకుషంగా తీసుకొని ఆలోచిస్తూ దాంట్లో ఉన్న అర్థాన్ని అందరికీ రీచ్ అయ్యేలాగా ఎన్నో ప్రసంగాలు ఇస్తూ వచ్చారు, అందరినీ మోటివేట్ చేస్తూ వచ్చారు. సో అలాంటి ఒక ఐడియల్ని మనం ఈ రోజు తీసుకొని we have declared it as National Youth Day. కొన్ని సంవత్సరాల క్రితం, అరౌండ్ 200 years ago, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు, మన మీద అధికారం చెలాయించారు. ఎందరో రాజులు, మహారాణులు వాళ్ళ మీద దండ ఎత్తి పోరాడారు. లైక్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఇన్ని జరిగినా కూడా ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఈ భారత గడ్డ పైన మరణించినప్పటికీ కూడా ఎంతో కష్టపడి పోరాడి మన ప్రజలందరిలో ఒక నిస్సహాయత అనేది మిగిలిపోయింది. అరే, 100 సంవత్సరాల నుంచి మనం బానిసలుగానే మిగిలిపోతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనకి చరిత్ర లేదనుకుంటా, మన భవిష్యత్తు లేదనుకుంటా, మనకి ధైర్యం లేదనుకుంటా, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామేమో అనే ఒక ఇల్యూషన్లో ఉండిపోయారు. అదే టైంలో జన్మించారండి స్వామి వివేకానంద. అండ్ ఆయన ఒక స్ఫూర్తి ఇచ్చారు వాళ్ళందరికీ. అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్క భారతీయుడికి బలమే జీవితం, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్, బలహీనతే మరణం అని చెప్పి మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. మీరందరూ లేచి మాట్లాడి ఒక దేశానికి గొప్ప పౌరులుగా మారితే మనం ఒక గొప్ప భవిష్యత్తును సృష్టించవచ్చు ఈ దేశానికి అని ఒక గొప్ప సందేశాన్ని అందించినటువంటి ఒక గ్రేట్ సెయింట్,
a great son of India is none other than Swami Vivekananda. Today, my main thing is about youth. Youth ni enduku ayana concentrate chesaru. He said, Swami Vivekananda said, give me 100 young people and I will transform this entire nation. నాకు ఒక 100 మంది యువకుల్ని ఇస్తే నేను ఈ భారతదేశాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసి చూపిస్తాను, మారుస్తాను, మంచి మార్గంలో సన్మార్గంలో తీసుకువెళ్తాను అని ఎంతో గట్టిగా చెప్పిన ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. He said, he continuously repeated the statement, have faith in yourself, believe in yourself. And what I love is, you can't believe in God until and unless you believe in yourself. But in India, especially in Telugu people, we follow the opposite. మనం అందరు దేవుల్ని నమ్ముతాము, మనకంటే మన ముందు ఉన్న వాళ్ళని ఎక్కువ నమ్ముతాం, మనల్ని మనం ఎప్పుడు నమ్మం. నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అని ఎప్పుడు ఒక సందేహంలో మనం మిగిలిపోతూ ఉంటాం. We don't trust ourselves, and that is why we are still not at that position. Of course, progress అనేది చూస్తున్నాం, but if it has to go into a rapid scale, definitely ప్రతి ఒక్కరు you have to believe in yourself. He said, you can achieve anything ever diminished residing in your hearts, the urge of domination, the surge of motivation and the fire of ambition. You should have ambitions. ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆబ్వియస్లీ who guide these little people, the future soldiers, scientists, doctors and what not in this future society. And you all should have your goals. ఒక గోల్ని మీరు తీసుకోవాలి, ఒక సెట్ చేసుకోవాలి. ఒక గోల్ని నేను ఏం అవుదాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ లైఫ్. అవర్ బర్త్ ఇస్ నాట్ యాక్సిడెంటల్. మనం ఏదో యాక్సిడెంట్గా మనం పుట్టలేదండి. వీఆర్ బోర్న్ హియర్ ఫర్ అ పర్పస్ అండ్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ కంప్లీట్ అవర్ టాస్క్ అండ్ దెన్ లీవ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ ఈస్ ద గ్రేట్ సేయింగ్ దట్ ఈస్ బీన్ టోల్డ్ బై మెనీ వేద ఋషీస్, that we are here for a purpose. What we are today is the gift of God and what we become is the gift we give to God. మనం ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అది మనకి దేవుడు ఇచ్చిన బహుమతి. మనం ఎలా మారుతామో, నలుగురికి ఎలా ఉపయోగపడతామో, ఈ సమాజాన్ని ఎలా మంచి మార్గంలో తీసుకువెళ్తామో అనే దాన్ని బట్టి మనం భగవంతుడికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి విలువ ఆధారపడి ఉంటుంది. And I feel today, in giving we receive. What is in giving we receive? ఇవ్వడంలోనే మనం పొందుతాం. ఇన్ గివింగ్ అంటే ఐ డోంట్ థింక్ అబౌట్ మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే మనీ ఆర్ వస్తువులు, నాట్ అబౌట్ థింగ్స్. ఇట్స్ లైక్ రెస్పెక్ట్, లవ్, కేరింగ్, షేరింగ్. ఇఫ్ యూ లవ్ అదర్స్, that will bounce back to you. Newton's third law, you remember, every action has an equal and an opposite reaction, right? Like the same, whatever you give, you will get back the same from the society. Definitely you will get it back from the society. If not now, it might take some time, maybe 1 year, 2 years, it takes time. But I'm sure that you'll get back whatever gift to this society. And what can you give to this society? Any small thing with love and selflessness that you can contribute to the society is the real karma yoga. That means that is the real thing that makes your life complete and fulfilled. That gives you the real meaning of your existence. Why am I existing here? Have you ever questioned yourself, నేను ఎందుకు ఇంకా ఇవాళ బ్రతికే ఉన్నాను? Have you ever questioned yourself? ఎప్పుడైనా ఈ క్వశ్చన్ మీ మైండ్కి వచ్చిందా? నేను ఎందుకు, like, why am I living? ఊరికేనా? జస్ట్ మూవీస్, ఫేస్బుక్, వాట్సాప్, మొబైల్స్, ఊరికే జస్ట్ we are living here? No. We are here for a purpose. నీ వల్ల ఇక్కడ ఏదో ఒక కార్యం జరగాలి, దాని వల్ల ఏదో ఒకటి మారాలి, మంచి జరగాలి అనే ఒక సింపుల్ మీనింగ్ వల్ల we are all still existing today with so much confidence. Do you agree with me? Yes? Yes? Yes. There are many things in life that you can get so easily. Swami Vivekananda said, you can get money so easily, and even if you lose it, it is very easy to get it back. But if you lose your character, it is very difficult to regain it back. డబ్బు పోతే మనం కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు,
చేసుకోవచ్చు, ఈ పని కాకపోతే ఇంకో పని చేసి సంపాదించవచ్చు. కానీ మీ క్యారెక్టర్ని మీరు పోగొట్టుకుంటే, మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్, నేను ఎప్పుడు చెప్పనండి, గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, గివ్ రెస్పెక్ట్ టు పేరెంట్స్ అని. ఫస్ట్ in this society what I feel is we lack respect to ourselves. So first have self-respect. See, if you have self-respect, automatically you respect others. I believe in one statement: do not to others what you don't want others to do to you. మీరు వేరే వాళ్ళు మీకు ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నారో అది మీరు వేరే వాళ్ళకి చేయకండి. ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తే నాకు బాధ కలుగుతుంది అని తెలిసినప్పుడు ఇతరుల పట్ల కూడా నేను అలాగే ప్రవర్తించాలి. వాళ్ళకి బాధ కలిగే విధంగా నేను ప్రవర్తించకూడదు. You have to do such things which will motivate and encourage others but not cripple them. That is the real thing that we have to inculcate in our brains and minds. That's the main thing. And being youth is the major workforce in India especially. 64% of the Indian population is young, energetic and dynamic. And you know, India is among one of the topmost countries who are having the most improved and most equipped youth. Our youth can do anything from mobiles, automation, robotics, artificial intelligence, education, what not. They can do from A to Z. But what's the thing that is pulling them behind? 1, leadership. 2, lack of self-confidence. 3, and the most important one, actually this should be number 1, but that is values. Actually values gurinchi cheppakkarledandi. We live in a country which has huge history, huge traditions and different dynamic ethical and economical backgrounds, but still we are in a condition to remember and ask people to recall what ethics are all about, what values are all about. Add values to your life, and when you add value to your life is meaningful. మనం ఎందుకు ఇప్పుడు from the birth anniversary of Swami Vivekananda, from past those years we are talking only about a few people like Vivekananda, APJ Abdul Kalam, Mahatma Gandhi. There were many people in between. చాలా మంది జన్మించారు కదా ఈ mean time లో. But why do we speak only about some 4 to 5 people or some 10 to 15 people? Why? వాళ్ళకి వీళ్ళకి difference ఏంటి? Because these are the people with values. Values took them to another level. వాల్యూస్ అంటే ఏదో పాటించక్కర్లేదు, మీరు ఏదో చేసి సొసైటీకి చేయక్కర్లేదండి. ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకి గౌరవం ఇస్తూ, ఎవరైనా పెద్దవాళ్ళు వృద్ధులు వాళ్ళకుంటే వాళ్ళకి గౌరవం ఇస్తూ, ఇన్ యువర్ హౌస్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ దే సే. వెన్ యూ గివ్ రెస్పెక్ట్ టు పీపుల్ అరౌండ్ యూ, automatically you are a person with values. Never lose your character. You can lose money, you can lose things, you can lose what not, but not at the cost of your character. These are the people who are standing today. We are like remembering them after so many years just because they are noble persons who are down to earth with some extraordinary character. And that is the main reason why we remember them after so long, after all these years. And మీరు ఇప్పుడు చూసినట్లయితే from 20 years, past 20 years, మనకు పెద్దగా ఇలా చెప్పుకోవడానికి పేర్లేం కనిపించవు. Apart from APJ Abdul Kalam, we don't see a person who is so high flying and the person whom we admire a lot. Why? ఎందుకు అలాంటి మనుషులు మనకు కనిపించడం లేదు? Why? The main reason, values are lacking in the society. And the main thing, you have to love these 3. 1, those who gave you birth, that is your parents. 2, your village, from where you have come from. Wherever you go, it is that place which has promoted you to go further. That is your village. మీరు ఏ గ్రామంలో అయితే పుట్టారో, that one. And the third one is definitely your country, which has led you so far, and that nation and that patriotism is lacking in this present generation. What I feel is, Swami Vivekananda said, these things are essential to become great patriots. First, feel from heart. Feel, my would-be reformers. Feel, my would-be patriots. Do you feel? Do you feel that millions and millions of descendants of God have become neighbors to next door brutes? Do you feel that millions and millions are starving today and millions have been starving from ages? Do you think that ignorance
as a dark cloud? Does it make you restless? Does it make you sleepless? If you forgot all about your name, your fame, your family, your children, all about your own self, that is what is true patriotism. And that is what a real patriot is. స్వార్థం లేకుండా ఎప్పుడైతే సమాజానికి మీ వంతు మీరు కృషి చేస్తారో, బాగుపడేలాగా చేస్తారో, మీ గురించి కూడా మీరు మర్చిపోయి మీ ప్రాపర్టీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి ఎప్పుడైతే సెల్ఫ్లెస్ గా ఆలోచిస్తారో, దెన్ యు ఆర్ అ రియల్ patriot. You are a real patriot. And last and the final thing that I want to stress upon, all the teachers who are present here, yes, మీరు మీ లైఫ్లో తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఈ గురువుల్ని. బికాస్ మీరు లైఫ్లో ఎంత పైకి ఎదిగినా మీ పేరెంట్స్ తర్వాత అంతే హ్యాపీగా మీ ఎదుగుదలని ప్రోత్సహించి మిమ్మల్ని ముందుకు నడిపించేది ఖచ్చితంగా టీచర్సే. దట్ ఈస్ ట్రూ అండ్ ఇట్స్ ద ఫ్యాక్ట్. After your parents, they are the only people who will be very happy for what you achieve in your future. So please respect them. Please respect whoever is present in front of you. As I said, in giving, we receive. Add values to your life. Those will help you to achieve greater heights. మీరు ఏదైనా ట్రై చేసినప్పుడు డోంట్ ట్రై దట్ ఐ షుడ్ గెట్ దట్, నాకు అది కావాలి ఇది కావాలి అని. You just don't try for it. Do whatever you can do it and leave rest to the destiny. మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో ఒక పని మీద గివ్ 100% to it, గివ్ 110, 120% to it and leave the result to the destiny and that will decide. మీరు కష్టపడి ఎప్పుడైతే ప్రయత్నించి పని చేస్తారో, నిరాశ నిస్పృహల వద్ద మన ఆశయ సాధనకై తప్పిస్తే అంచనాలకు అనుగుణంగా ఆవిష్కారం అవుతాయి. ఆలోచనలో స్వచ్ఛత, ఆచరణలో నిబద్ధత, మనుగడలో మంచితనం ఇవిడు ఉంటే ప్రతి లక్ష్యం మన సొంతం అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇఫ్ ఇట్ ఇస్ your hard work, the burning desire inside you that is craving you to do something with 110%, then definitely you will achieve what you want. And finally, I would like to conclude by really thanking this school institution for giving me this wonderful opportunity and calling me here to interact with all of you little future kids of tomorrow. And I feel it's a great opportunity where I can express my feelings, especially because I love talking to kids. I love to motivate people, like small people especially like you. So thank you for giving me this wonderful opportunity. And finally, ante ee roju manam National Youth Day celebrate cheskunnam, kani ekkada anta ledannamata, but still this is promoting such activities to empower and educate students. So that is the greatest thing. ఫైనలీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారు దుర్గా ప్రసాద్ గారు అండ్ రామరాజు అంకుల్ ఫర్ మోటివేటింగ్ మీ అండ్ ఆల్ ద పీపుల్ ఫర్ హ్యాపీలీ రిసీవింగ్ మీ హియర్ అండ్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మై బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ వాట్ ఎవర్ ఐ గెట్. ఇఫ్ మై సక్సెస్ ఇస్ సంథింగ్ లైక్ నా సక్సెస్ ఒక 100% ఉంటే 99.99% it is my parents and just some 1% it is mine. And I heartfully thank my parents for encouraging me all through here, all through these days. And thank you for giving me this wonderful opportunity. And I really think it's really hard to speak in front of all these people like this. And I don't know if I have spoken anything wrong. Definitely, I hope you don't mind. Thank you so much for giving me this opportunity. Thank you, Rishita. Thank you. యూత్ కు ప్రతినిధి అమ్మాయి, వివేకానంద ఐడియాస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి అమ్మాయికి మరొకసారి మీ అందరూ కర్తాలతో చేయవలసిందిగా కోరుతున్నాను. అమ్మాయిని ఉపస్థితిలో ఎక్కువ ఉండవలసిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడే మన పూర్వ